ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కు శుభవార్త అందింది. కాలి మడిమ గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఎస్ఆర్హెచ్ సారథి ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు తెలుస్తుంది. ఈ గాయం కారణంగానే కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం కమిన్స్ దూరమయ్యాడు. అయితే త్వరలోనే తన ప్రాక్టీస్ ను మొదలు పెట్టనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్ స్పష్టం చేశాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇదేమి మరీ అంత పెద్ద గాయమేమీ కాదు. నా గాయం గురించి బయట వినిపిస్తున్న వార్తలు ఏవీ నిజం కాదు. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి 6 వారాల సమయం అవసరం లేదు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కాస్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాను. త్వరలోనే బౌలింగ్ ప్రాక్టీస్ ను మొదలు పెడతాను. ఐపీఎల్ సమయానికి సిద్ధంగా ఉంటాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్లకు ఐపీఎల్ చాలా మంచి సన్నాహకంగా ఉంటుందని కమిన్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్లో తలపడనుంది. ఈ WTC ఫైనల్ పోరు లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి ఆరంభం కానుంది. కాగా ఐపీఎల్ 2024 మినీ వేలంలో కమిన్స్ ను 20.5 కోట్ల భారీ ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం కమిన్స్ చేశాడు. గతేడాది సీజన్ లో అతడి సారథ్యంలోని ఎస్ఆర్హెచ్ రన్నరప్ గా నిలిచింది. కమిన్స్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా రాణించాడు. దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ కమిన్స్ ను 18 కోట్లకు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సన్ రైజర్స్ తమ తొలి మ్యాచ్ లో మార్చి 23న హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.